రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టిస్తాను. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య అగాధం దానంతటా అదే ఏర్పడిపోద్ది. మధుని వాడు చాలా అర్థం చేసుకుని దాంతో సఖ్యంగా ఉండడం మొదలుపెట్టేశాడు. వాడు అర్థం చేసుకునే తత్వాన్ని మార్చి అపార్థం చేసుకునేలా చెయ్యాలి. వాడు కొన్ని విషయాలకి వెంటనే రియాక్ట్ అవుతాడు, కోప్పడతాడు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాడు కోప్పడి దాని మనసుని గాయపరిచేలా చేయాలి. అందుకు అనువైన సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. అంతే తప్ప దాన్ని ఇంటి పెద్ద కోడలిగా సింహాసనం మీద కూర్చోబెట్టి చప్పట్లు కొట్టడానికి నేనేం పిచ్చిదాన్ని కాను. అమ్మయ్యా, ఈ మాట అన్నావు. ఇప్పుడు మనసు కాస్త కుదుటి పడింది. దాన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అది పోతే తప్ప పేడ విరగడవ్వదు. ఆ మంచి రోజేదో త్వరగా వచ్చేలా చూడు దేవకి. చెప్పండి, ఎందుకు పిలిచారు? రే, అంత విసుక్కుంటూ అడుగుతావేంట్రా? విసుక్కోవడం కాదు, చిరాగ్గా ఉంది. ఓహో, చిరాగ్గా ఉందని నాకే చిరాకుతో సమాధానం చెప్తున్నావా నువ్వు? అవును మరి, పనిచేయడానికి ఒక ఇన్స్పిరేషన్ లేకుండా చేశారు. ఆఫీస్ బోర్ కొట్టేస్తుంది. పదండి, ఇంటికెళ్ళి పని చేసుకుందాం. రే, ఇంటికెళ్ళి ఏం పని చేసుకుంటాంరా? అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుందామా? తప్పేముందండి, మన పనులు మనం చేసుకుంటే. రే గాడిద, పిచ్చెక్కిందారా నీకు? అవును, పిచ్చ పిచ్చగానే ఉంది. నేను జీవితంలో సుఖపడిపోతాను అని మీకు కుళ్ళు. ఈ కుళ్ళు కుతంత్రాలతోటే నా జీవితం సగం ఇలా అయిపోయింది. నేనేం చేశాన్రా? ఏం చేశారో నేరుగా చెప్తే మళ్ళీ ఉంటుంది నాకు అంబర్ ఫిట్టింగు. అవే వద్దులేండి. రే, నువ్వు దేనికి ఇంత గింజుకుంటున్నావు ఇప్పుడు? ఏదో రే స్వామి, విడిచిపెట్టండి. ఇంతకు నన్ను ఎందుకు పిలిచారో అది చెప్పండి. ఒక్క నిమిషం. హలో, సాంప్రదాయనితో కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్ 2 పంపించాను. అదొకసారి చూడండి. అందులో మార్కెటింగ్ స్ట్రాటజీ కరెక్ట్ గా ఉందా? మీకు కన్విన్స్డ్ గా అనిపిస్తే దాన్ని ఓకే అనుకుంటే మీరు అప్రూవల్ ఇచ్చేసేయండి. ప్రొసీడ్ చేస్తాను. అలాగే. ఇంకా ఇంకేముంది చెప్పాలి? మీరేం చెప్పరా? నేనేం చెప్పను. చెప్పాలనుకుంటే బోలెడు చెప్పొచ్చు. చెప్పడానికి ఏముంది? పని చేసుకుంటున్నా, నువ్వు ఫోన్ చేసావు. ఓహో, మీరు పని చేసుకుంటుంటే నేను డిస్టర్బ్ చేశానని అంటున్నారా? సర్లే, మీరు పని చేసుకోండి. నేనెందుకు డిస్టర్బ్ చేయడం? అరే, అన్నిటికీ పెడార్థాలు తీస్తావు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే చెప్పు. ఏం లేదండి, మేం పని మీదే చేశాం. ఏ, మాకు మాత్రం పని లేవా? మీకు ఆఫీస్ పని ఒకటేనేమో. మాకు ఆఫీస్ పని ఉంది, ఇంటి పని ఉంది. 2 పనులతో ఇక్కడ సతమతం అయిపోతున్నాం. మీతో కూర్చొని సొల్లు వేసే తీరిక లేదు. పెట్టండి ఫోన్. మరీ టూ మచ్ మాట్లాడుతున్నావు. మీతో మాట్లాడే టైం లేదండి. పెట్టండి ఫోను. ఒక్క నిమిషం. 2 పనుల్లో సతమతమవుతూ ఒక విషయం చెప్దామనుకున్నా, అది మర్చిపోయాను. సుధీర్ దారిలో ఉన్నాడంట. ఇంకో అరగంటలో ఇంటికి వచ్చేస్తారట. మెసేజ్ పెట్టారు. ఓ అవునా, సరే. ఇంకా ఇంకేం లేదు. ఇంకేం లేదా? అయితే ఓకే. ఇంకేం లేదంట లేదు, మాట్లాడొచ్చు కదా. రే, ఏమైందిరా వీళ్ళకి? ఫోన్ చేస్తారు, ఏంటి అని అడుగుతారు. ఏముంది చెప్పమంటే ఏమీ లేదా అని కోపంగా మనల్ని అడిగి తిట్టేస్తారు. ఈ ఆడాళ్లతో చాలా కష్టం రా బాబు. కష్టమో నష్టమో, మీరు ఆ కష్ట నష్టాలైనా ఎంజాయ్ చేస్తున్నారు. మాదేముంది, జీవితం మొత్తం కష్టాలు తప్ప. నువ్వెందుకురా ఇంత చిరాకు పడుతున్నావు? పడతాం, కర్మ. రే, ముందా చిరాకు పడ్డం ఆపి ఒకసారి సుధీర్ అకౌంట్స్ తీసి వాడు ఎంతెంత ఖర్చు చేశాడో చెప్పు. ఒక్క నిమిషం సార్. బాబు సంపత్రాజు, ఒకసారి సుధీర్ బాబు అకౌంట్ చూసి మొన్న ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్లో ఎంత ఖర్చుందో చెప్పు. అవునా, సరే. ఏంట్రా? అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంట సార్. ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ చేసినట్టే ఉందంట. ఏంటిది? వాడు వారం రోజులు ట్రిప్కి వెళ్ళాడు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను, వాడి క్రెడిట్ కార్డ్ యాక్టివ్ చేశాను, ఏమీ ఖర్చు పెట్టలేదా?
ఏంటసలు రూపాయి ఖర్చు పెట్టలేదు, మరేం చేసినట్టు? ట్రావెలింగ్కి, హోటల్కి, వాడి ఖర్చులకి, వీటన్నిటికీ ఎలాగా? వాడు ఏం చేసినట్టు? రే, ఒకసారి వాడి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయి. ఓకే బాస్. ఏంట్రా? మీరే చూడండి బాసు. వీడు వారం రోజులు ట్రిప్కి వెళ్తానని, మంచిగా ఉంటానని నమ్మించి వెళ్ళి చేయాల్సిన సర్వ దరిద్రాలన్నీ చేశాడు. మళ్ళీ వాడా మత్తులోనే మునిగిపోయాడు. ఇంత ఖర్చుల్ని భరిస్తున్నాడంటే మొత్తం వీడికి సంబంధించిన ఇదే బ్యాచ్ ఎవరో వీడితో ఉన్నారు. వీడు పూర్తిగా చేయి దాటిపోయాడు. మామ్, మామ్, ఏమైంది మామ్? అదేం అడుగుతావులే నాయనా. ఒక శనికి ముహూర్తం పెడుతుంటే కొన్ని గ్రహాలొచ్చి మనల్ని చుట్టుకుని మనల్ని పట్టి పీడిస్తున్నాయి. మొన్న మీ అన్నా వదినలకి తొలిరేయి ముహూర్తం పెట్టారు. ఆ రోజు రాత్రి బాల్కనీ నుంచి జారి కింద పడి తల పగిలిందిరా. ఏదో అదృష్టం బాగుండబట్టి మీ అమ్మ మనకి దక్కింది, లేకపోతే మనమంతా అనాథలైపోయేవాళ్ళం. అమ్మా, దేవుడి దయ వల్ల మామ్ ప్రాణాలు దక్కడం కాదు, దేవుడి దయ వల్ల ఆ టైంకి నేను ఇంట్లో లేను. నేనే గనుక ఇంట్లో ఉండుంటే మామ్ని కూడా నేనే నెట్టేశానని నన్ను నానా మాటలు అంటూ ఉండేవారు మీ అల్లుడు గారు. ఏం మాటలు రావి? మామ్, నిజమే ఇది. ఆ రోజు నేను కానీ ఇంట్లో ఉండుంటే నా బాధ భరించలేక మీరే దూకేశారనో, లేకపోతే నేనే మత్తులో పిచ్చివాణ్ణై మిమ్మల్ని పట్టుకుని నెట్టేశాను అనైనా అనేవారు. సుధీర్, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఒక వారం పాటు ట్రిప్స్ కి వెళ్ళొస్తే మీరు మానసికంగా కాస్త గుణపడతారని, పాజిటివ్ గా ఉంటారని నమ్మి పంపించాం. వచ్చి రావడంతోనే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి సుధీర్ ఇది? వదినా,